సమాజం తిరగబడుతుంది. ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. మీరు ఎంత విఫల వ్యక్తం చేసినా ఈ బంద్ విజయవంతం జరుగుతుంది. ఈ బంద్ లో పాల్గొనే ఆదివాసీ ప్రజానికం 100% రిజర్వేషన్ కావాలి. 1/70 చట్టం పరిరక్షణ జరగాలి. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని స్పష్టమైన ప్రకటన చేయకపోతే భవిష్యత్తులో జరిగే పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. నమస్కారం అండి, నా పేరు యూనివర్స్ విశ్వ ఫౌండేషన్ స్థాపకుడు నేను. ఈ ఇష్యూ అనేది చాలా ఒక తీవ్రతమైన ఇష్యూ కాబట్టి ప్రభుత్వం దీనికి స్పందించి దీన్ని సాల్వ్ చేయాలి. సీఎం గారు సాల్వ్ చేయాలని ఇది సీఎం గారు చేతిలో ఉంది, సీఎం గారి చేతిలో ఉంది. ఇంత ట్రైబల్స్ వచ్చి ఇంత ఇది చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నాడు? దీనికి ఒక సాల్వేషన్, దానికి ఒక ఆల్టర్నేటివ్ వేసి చూపించాలి కదా. చూపించకపోతే ఎలాగా వీళ్ళంతా కూడా వచ్చేసి ఏదో నిమిషం అంటానికి వస్తున్నారా? సీరియస్గా అయినప్పుడు సీరియస్గా తీసుకోండి ప్రభుత్వాలు. ఇది అసమాత్మని కాదు కదా. సీఎం గారు వెరీ సీరియస్ డిసిషన్ ఆన్ దిస్ అండ్ సో ఆల్టర్నేటివ్. వై యువర్ దిస్ వన్ వీఆర్ రిక్వెస్టింగ్ టు యూ. విశ్వ ఫౌండేషన్ తరఫు నుండి మేము పక్కా మద్దతు ప్రకటిస్తాము. కాబట్టి దీని గురించి ప్రభుత్వంలో 170 యాక్ట్ తర్వాత జియో నెంబర్ 3 అనేది దాన్ని పునరుద్ధరణ చేయాలా. నెక్స్ట్ హైడల్ ప్రాజెక్ట్స్ ఏంటండి, ఇక్కడ మద్దతు లేకుండా హైడల్ ప్రాజెక్ట్ ఎలా చేద్దాం? హౌ యూ కెన్ గివ్ యువర్ అసెంట్? వాట్ ఈస్ ద అథారిటీ యూ హ్యావ్? దట్ ఈస్ రాంగ్. సో దట్ గవర్నమెంట్ షుడ్ థింక్ ఆల్టర్నేటివ్ వేస్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ మన్యం బంద్కి ఆదివాసీ ప్రాంత ప్రజలందరూ కూడాను ఐక్యతగా పోరాటం అనేది చేపట్టడం జరిగింది. ఉదయం 5 గంటల నుండి వేళ సాయంత్రం 5 గంటల వరకు ఈ బంద్ అనేది కొనసాగుతుంది. మరి గిరిజన ప్రాంతంలో హక్కులు చట్టాలు చాలా రాస్తున్నటువంటి గిరిజన నేతృలకి, అలాగే ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అలాగే ప్రధానమంత్రి కూడా మేము ఈవేళ ప్రత్యేకంగా మా ఒక చట్టాన్ని పరిరక్షించండి అంటూ ప్రత్యేకమైన డిమాండ్స్తో వెళ్ళబోతున్నాం. కనుక మా గిరిజన ప్రాంతంలో 170 చట్టం ఏదైతే ఉందో తక్షణమే అది అమలు చేసి చట్టబద్ధత కల్పించి రేపు జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ పురస్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేపట్టి గిరిజనులకు అండగా ఉంటాం, ఈ చట్టాన్ని కాపాడుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ నినాదాన్ని తీసుకువచ్చి మమ్మల్ని అమలు చేయాలని మేము ఐక్యతంగా ఇవాళ గిరిజనులు పోరాటం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుండి సంపూర్ణ మద్దతు కూడా తెలియజేయడం.